హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కశ్మీ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. బాగా 3 days బాగా రెస్ట్ తీసుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ వంట స్టార్ట్ చేయాలి. మార్నింగే లేసేసాను. వంట స్టార్ట్ చేద్దామనేసి చింతపండు రసం చేస్తున్నా టిఫిన్ లంచ్కి. అండ్ బీట్రూట్ ఫ్రై చేస్తాను. టిఫిన్కి వచ్చి ఏం వండాలో చూడాలి. ఏం వండాలో ఫ్రెష్ అప్ అయిపోయా. ఇప్పుడు టైం 7 అవుతుంది. తొందరగా అయితే స్టార్ట్ చేసేస్తా. బాగా 3 days బాగా రెస్ట్ తీసుకున్నాను. రెస్ట్ అంటే ఏం లేదులేండి. ఏమంటే మార్నింగే కొంచెం లేవకుండా 7కి 7:30కి లేచి మరి వంట చేసుకొని బట్టలన్నీ వాష్ చేసుకొని ఇంకా బోల్డ్ అన్ని పనులు అయితే ఉన్నాయి. ఇంకా మా బాబుని స్కూల్కి పంపించాలి. ఫస్ట్ అయితే చింతపండు రసంకి అయితే పెట్టేస్తాను. రైస్ పెట్టాలి. చూడండి, వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇప్పుడు ఇక్కడైతే రైస్ కడిగి పెట్టేస్తా. తొందరగా రైస్ కడిగి పెట్టుకొని వంట చేసేస్తానండి. బియ్యం కడిగేటప్పుడు కొన్ని రైస్ అలా తినడమే. మీకు కూడా అలవాటు అండి ఇట్లా. ఏదో కొన్ని ఎక్కువ తినకూడదు మళ్ళీ మనం లేడీస్. మా ఇంటికి ఒక కొత్త వస్తువు వచ్చిందండి, చూపిస్తాను చూడండి. వాటర్ ప్యూరిఫైయర్ కొత్త వస్తువు వచ్చింది మా ఇంటికి. 2nd floorలో ఉన్నాం కదా అండి, అందుకని పైకి వాటర్ క్యాన్ తీసుకొని రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకనేసి ఇంకా కొనుక్కున్నాం. హ్యావెల్స్ కంపెనీ వాటర్ ప్యూరిఫైయర్. అయితే కడిగి పెట్టేసిన. ఇప్పుడు రసంకి పెట్టుకుంటా తొందరగా. చింతపండు కూడా బాగా నానిపోయింది చూడండి. చింతపండు కూడా బాగా నానిపోయింది. ఇప్పుడు రసాన్ని పెట్టేసుకుంటా. కొంచెమే పెడతానండి రసం, మరి ఈవినింగ్ కాల్చింటే ఏమైనా చేస్తా. బీట్రూట్ ఫ్రై అండ్ చింతపండు రసం పెట్టేస్తా. ఇప్పుడు టైం వచ్చి 7 అవుతుంది. 6:45 లేదండి, 6:50 అవుతుంది టైం. రసం ఒకటి పెట్టేసుకొని ఇంకా మరి బీట్రూట్ కట్ చేసుకొని టిఫిన్కి ఏం వండాలో తెలియట్లేదండి. టిఫిన్కి సరే అండి, రసానికి పెట్టేసిన తర్వాత కలుస్తాను. పాలు పెట్టేసా. ఇక్కడ టీ పెట్టుకున్నా. అక్కడ వచ్చి చింతపండు రసము పెట్టేసానండి. ఇప్పుడు బీట్రూట్ కట్ చేసుకోవాలి బీట్రూట్ ఫ్రై కోసము. ఇదిగోండి, నేనైతే ఈ MTR రసం పౌడర్ అయితే వాడతానండి. బాగుంటుంది టేస్ట్ కూడా. మీరు కూడా ఎవరైనా కావాలంటే బయట స్టోర్లో ఉంటాయి, కిరాణా స్టోర్స్లో ఉంటాయి, కొనుక్కోండి. బాగుంటుంది రసం పౌడర్ MTR. ఇదండి, ఇప్పుడైతే పెట్టేసాం. ఇప్పుడు బీట్రూట్ అయితే కట్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో ఉన్నాయి, తెచ్చుకోవాలి. ఈ రసం పౌడర్ గాజు జార్స్లోకి స్టోర్ చేసి పెట్టుకుంటా. ఇందులో స్టోర్ చేసి పెట్టేస్తానండి. అక్కడనే మా ఊర్లో అనంతపూర్లోనే ఆంధ్రాలోనే తెచ్చుకున్నానండి. ఇది ఇక్కడ కొన్నాను కానీ రసం పౌడర్ బాగోలేదు, అందుకని ఇంకా అక్కడి నుంచే తీసుకొచ్చుకున్నాం. అస్సలు టేస్ట్ లేదండి ఇది కొనిన రసం పౌడరు. అసలు టేస్టే అనిపించలేదు. అందుకని ఇంక ఇదే మళ్ళీ కొద్ది రోజులు వస్తుందండి. ఇందులోకి వేసేసుకొని పెట్టేసుకొని ఇంకా బీట్రూట్స్ కట్ చేసుకోవాలి. మీరేం వంటలు చేసుకున్నారో కామెంట్లో కామెంట్ చేయండి. ఓకే, టీ పోయిపోయిందండో.
ఇక్కడ చూసుకుంటే టీ పొంగిపోయిందండి. అలా పొంగిపోతే బాగా పని కదా అండి, ఇప్పుడు పని ఎక్కువ. లాస్ట్లో పని అంతా అయిపోయిన తర్వాత క్లీన్ చేస్తానండి. ఇదిగోండి ఇలా గాజు జార్స్లోకి స్టోర్ చేస్తాను. చూడండి చూపిస్తా పాలు ఇలా పొంగిపోయాయి. ఇదిగోండి టీ అంతా పొంగిపోయింది. ఫస్ట్ టైం. నార్మల్గా అయితే నేను ఎప్పుడు పాలైతే పొంగనివ్వను, అంటే పని కదా అనేసి. ఇదిగోండి టీ అంతా పొంగిపోయింది. ఏమో లేండి, క్లీన్ చేసుకోవడం తప్పదు మనకి. టీ రెడీ అయిపోయింది. ఇప్పుడు టీ తాగేస్తానండి. టీ తాగేసిన తర్వాత బీట్రూట్ కూడా కట్ చేసి పెట్టుకున్నా, వంట చేసేస్తా. బీట్రూట్ ఫ్రై. ఇవ్వండి బీట్రూట్ కట్ చేసి పెట్టుకున్నా, వెల్లుల్లి, ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నా. ఇంకా కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం. ఇవ్వండి పోపు వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకున్నా. ఆనియన్స్ కూడా మగ్గించుకోవాలి. ఆనియన్ కూడా మగ్గిపోయింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ని కూడా వేసేద్దాం. ఇక్కడ వచ్చి బీట్రూట్ ఫ్రై అవుతూ ఉంటుంది. ఇప్పుడు టిఫిన్ వచ్చి ఉగ్గాని చేసేస్తా. తొందరగా ఉగ్గాని చేసేసి ఇంకా మా బాబుని స్కూల్కి కూడా పంపించాలి, రెడీ చేసేయాలి స్కూల్కి. సాల్ట్ వేసేస్తున్నానండి. సాల్ట్ ఆల్రెడీ వేస్తున్నా. ఇప్పుడు వెల్లుల్లి వేసుకోవాలి. మగ్గినాక ఇంకా కారం, పసుపు వేసుకుందాం. వేసుకున్న తర్వాత వెల్లుల్లి ఇప్పుడు బాగా కలుపుకోవాలి. చూడండి ఇంకా మగ్గాలండి. ఇవ్వండి ఇంకా మగ్గితేనే బాగుంటుందండి. ఇప్పుడు బాగా మగ్గిపోయినాయి. పసుపు వేసుకుందాం. పసుపు అండ్ కారం తగినంత మీ కారం కూడా యాడ్ చేసుకుంటే ఇంకా లాస్ట్లో ఫైనల్గా కొబ్బరి పొడి వేసేసుకుంటే ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టే. టేస్టీ బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు టిఫిన్కి ఉగ్గాని తొందరగా అయితే స్టార్ట్ చేసేస్తాం. అన్ని వంటలు అయితే అయిపోయాయండి. రసము, ఉగ్గాని టిఫిన్కి. ఇక్కడ వచ్చి బీట్రూట్ ఫ్రై. ఇక్కడ టీ కూడా రెడీ అయిపోయింది. మా ఆయనకి పెట్టాలి. ఇదిగోండి రైసు ఆల్రెడీ బాక్స్ కూడా కట్టేసి పెట్టేసా. రసము, మిక్చరు, మా బాబు స్నాక్స్ వచ్చి ఇదిగోండి స్వీట్ కార్న్ చిప్స్ అండ్ ఆలూ చిప్స్, మజ్జిగ అన్నీ పెట్టేసా. ఇంకా మా బాబు కూడా స్కూల్కి రెడీ అయిపోయాడు. ఇదిగోండి ఇప్పుడు తింటా ఉన్నాడు. ఉగ్గాని టిఫిన్ తినేస్తున్నాడు. వాటర్ అవి పోయాలనా? స్పైసీ ఉందా, కారం ఉందా? ఏ కారం ఉంది? కారం ఉందంట. చూడండి ఫ్రెండ్స్, కారమే వేయను నేను, కారం ఉందంట. ఇవ్వండి నా వంటలు ఇప్పుడు రెడీ చేసేసా. స్కూల్కి కూడా పంపించాలి. ఇంకా వాళ్ళ డాడీ పిలుచుకెళ్తాడు, నేనేం వెళ్ళను. ఇంకా పాప కూడా పడుకుంది. ఇంకా వెళ్ళాక కిచెన్ అంతా సామాన్లన్నీ ఉన్నాయి, అన్నీ క్లీన్ చేసుకోవాలి. బట్టలు ఐరన్ చేసుకోవాలి, పైనుంచి బట్టలు తీసుకురావాలి. ఇన్ని పనులు ఉన్నాయండి. ఇదిగోండి స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాడు. మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు. బాయ్ జున్ను. వెళ్ళిపోయారండి వాళ్ళైతే. ఇంకా మా ఆయన ఆఫీస్కి, మా బాబు స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను కూడా టిఫిన్ తినేస్తున్నా, ఉగ్గాని. మా పాప అక్కడ పడుకుంది. తినేసిన తర్వాత ఇంకా సామాన్లు అన్నీ ఉన్నాయండి, అవన్నీ కడిగేసుకోవాలి. టిఫిన్ అయితే తినేసానండి నేను కూడా. ఇంకా పాప ఇంకా లేవలేదు. అంతలోపు వచ్చిన సామాన్లు అన్నీ తోమేసుకుంటా. కిచెన్ అంతా ఇలా ఉందండి. ఇదిగోండి స్టవ్ అంతా డర్టీగా అట్లా ఉంది. ఇప్పుడు క్లీన్ చేసేస్తా తొందరగా. ఇదిగోండి కిచెన్ అంతా క్లీన్ చేసేసా. కిచెన్ కౌంటర్ టాప్, గ్యాస్ స్టవ్ అన్నీ అయిపోయాయండి. ఇంక ఇప్పుడు మా పాపకి స్నానం చేపిస్తా. టిఫిన్ కూడా తినిపించేసా. టీవీ పెట్టుకొని చూస్తూ ఉంది. టిఫిన్ తినుకుంటా చూస్తుంది. కొంచెం ఉంది, ఇంకా ఆమెనకే తినమని ఇచ్చేసా. చూడండి ఇంక సామాన్లు కూడా కడిగేసి బయట ఆరబెట్టేసిన. ఇంక ఇలాంటి పైనుంచి బట్టలు తీసుకొని రావాలి. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మా బాబుకి లంచ్ బాక్స్ ఇచ్చేసి రావాలి. టైం వచ్చి 11 అవుతుంది, 11:20 టైం అండి. నేను పాప
ఇప్పుడు లంచ్ బాక్స్ మా బాబుకి 12:15 అయింది. లంచ్ బాక్స్ ఇచ్చేసి రావాలి. కట్టేస్తానండి మా బాబుకి లంచ్ బాక్స్. కశ్వి గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ గర్ల్. స్నానం చేసేసి రెడీ అయిపోయింది. బాబుకి వచ్చి లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నానండి. నేను మా పాప పోయి ఇచ్చేసి వస్తాం. సరే వెళ్దాం. అన్నయ్యకి బాక్స్ ఇచ్చేసి లంచ్ బాక్స్ వద్దాం, సరేనా? వెళ్దాం పదా. బాక్స్ అయితే కట్టేస్తున్నానండి. ఇచ్చేస్తాను. నాప్కిన్ తీసుకొని వస్తా. నాప్కిన్ ఏది పట్టుకుంటావు? ఆగు మా జిప్పేది. ఆగు. మా పాప ఆగట్లేదండి. జిప్పేసి నాప్కిన్ పెట్టేసి ఇంకా వెళ్ళిపోవడమే. ఆగు జిప్పేద్దాం పద. మా పాపే పట్టుకుంటుందంటండి. పట్టుకో. అందరా వెళ్ళు. ఇచ్చేసి వస్తానండి. మా బాబుకి అయితే లంచ్ బాక్స్ ఇచ్చేసి వచ్చానండి స్కూల్కి. ఇప్పుడు మా పాపకు కూడా తినిపించేసా. ఇంకా నేను తినాలండి. ఇచ్చేసి వచ్చా. ఇంక బట్టలు కూడా మట్ట పెట్టాలి. తిన్న తర్వాత కలుస్తాను నేను మా పాప. నేను కూడా లంచ్ తినేసానండి. ఇప్పుడు చూడు మా పాప ఎలా ఆడుకుంటుందో చూడండి. ఇప్పుడు కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఈ బట్టలు మడత పెట్టేస్తానండి. తర్వాత మరీ ఐరన్ చేస్తా. టైం వచ్చి 2:30 అవుతుంది. కాసేపు ఒక 1/2 అవర్ రెస్ట్ తీసుకొని ఇంకా మడత పెట్టేసుకొని ఇంకా ఐరన్ చేస్తా. లేదంటే మా బాబుని పిలుచుకొచ్చిన తర్వాతైనా ఐరన్ చేస్తా. సరే అండి. కాసేపు రెస్ట్ తీసుకుంటాం మేమైతే. కొద్దిసేపు అయితే పడుకొని లేసానండి. మా పాప పడుకొని తొందరగా అయితే స్కూల్ దగ్గరికి వెళ్ళేసి వస్తాం. బాబుని కూడా స్కూల్ నుంచి అయితే పిలుచుకొచ్చానండి. వస్తూ పాల ప్యాకెట్ తీసుకొచ్చాము. వాళ్ళు బింగో, మా పాప చూడండి బింగో తింటుంది. అక్కడ బింగో తింటుంది. ఇప్పుడు మడత పెట్టుకుంటా. పొద్దున్న నుంచి మడత పెడతా అంటున్నాను కానీ పెట్టలేదు. ఇప్పుడు టైం 3:45. మడత పెట్టేస్తా. మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి వచ్చి స్వీట్ కార్న్ బాయిల్ చేసి పెట్టేస్తా. ఈ పైన తొక్కంతా తీసేద్దాం ఫస్ట్. బయట పాల ప్యాకెట్ తీసుకున్నప్పుడు బింగో కొనుక్కున్నానండి. అది తింటా ఉన్నారు. ఇలానే ముక్కలు వేసేస్తానండి. ఊరికే అవన్నీ తీయడం కంటే కష్టం తీయడానికి పచ్చివి, అందుకనేసి పీల్ తీసేసి పెట్టేస్తాం. కుక్కర్లో పెట్టేస్తే తొందరగా ఉడికిపోతాయి. ఏం కావాలి కశ్వి? స్వీట్ కార్న్ రాదా అనడం? దా పైన కూర్చుందా. దా ఎడ కూర్చో. చెప్పు. స్వీట్ కార్న్. బాగున్నారా ఫ్రెండ్స్? చెప్పు. బాగున్నారా ఫ్రెండ్స్ అని చెప్పు. అవునా? నేను బింగో లేస్ తిన్నాను ఫ్రెండ్స్ అని చెప్పు కశ్వి. దాంతో మళ్ళీ స్టవ్కి అంతా ఏం చేస్తున్నావు? గలీజ్ చేస్తున్నావు స్టవ్కి అంతా. మమ్మీ క్లీన్ చేసి పెట్టింది మార్నింగ్. క్లీన్ చేసిందా లేదా మమ్మీ? చేసింది. స్కూల్కి వెళ్ళావా నువ్వు? వెళ్ళావా? ఇటు చూడు, అటు చూడు, ఇక్కడ చూడు, అదిగో అక్కడ చూడు. హాయ్ ఫ్రెండ్స్. అమ్మో రావట్లేదండో. ఇది తీసేస్తా. ఈవినింగ్ స్నాక్స్కి వచ్చి మా పిల్లలకి స్వీట్ కార్న్. మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. ఇవైతే సాల్ట్ వేసి ఉడకబెట్టేస్తే బాగా మంచిగా తింటారు. కశ్వి అట్లా తినకూడదమ్మా. అట్లా తినకూడదు కశ్వి. అట్లా తినకూడదు. చూడండి ఫ్రెండ్స్ ఎంత చెత్త ఉందో. లోపల చూస్తే ఇంతుంది. బాగుందండి, సైజు కూడా బాగుంది. బాగా పెద్దగా ఉన్నాయి
చూడండి ఫ్రెండ్స్, నా చెయ్యి ఇలా పట్టుకుంటుంటే ఇంకా ఎంత గ్యాప్ ఉందో, ఎంత చెత్త వచ్చిందో. కశ్వి అట్లా వద్దు మా, బాగా పచ్చి తినకూడదు. స్టమక్ పెయిన్ వస్తుంది తింటే, అట్లా స్టమక్ పెయిన్ వస్తుంది. అవునా కాదా? ఇట్లా ఇట్లా రావట్లేదు, అందుకని ఇంకా ఇలా విరిచేసి ఒక 4 అవుతాయి, బాయిల్ చేసి పెట్టేస్తా. పచ్చివి కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. చూడండి మా పాప అలానే తింటుంది. కాట్లో పెట్టేసింది, అప్పుడే కాట్లో పెట్టేసిందండి. లేదు ఉడకబెడదాం, ఆగు. వద్దు. ఇదిగోండి ఫ్రెండ్స్, అలానే కుక్కర్లో పెడదాం అనుకున్నా, 3 విజిల్స్ వచ్చేంత వరకు, కానీ పెట్టలేదు. మా పిల్లలకి తినడం రాదనేసి ఇంకా ఇలానే ఒలిచేసుకున్నానండి. అన్నీ ఒలిచేసి పెట్టేసుకున్నా. ఎలా చూపించాలో తెలియట్లేదు. ఇదిగోండి కనిపిస్తుందా? ఇలా ఒలిచేసి పెట్టుకున్నా. ఇప్పుడు సరిపడా వాటర్ వేసేసుకొని, స్వీట్ కార్న్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని, సాల్ట్ వేసుకొని ఉడికించేద్దాం. ఇండక్షన్ స్టవ్ పైన పెట్టేసి ఇంకా నా పని నేను చేసుకుంటా. కొన్ని సామాన్లు ఉన్నాయి, తోముకుంటా. స్వీట్ కార్న్ బాయిల్ అయ్యేలోపు నేను టీ పెట్టుకొని మా పిల్లలకి పాలు పెట్టేస్తా. తొందరగా స్టార్ట్ చేసేసి మా పిల్లలకి పాలు, నేను టీ పెట్టుకుంటా. స్వీట్ కార్న్ ఉడికి చల్లారేలోపు ఇవి అయిపోతాయి. ఇవి తాగేస్తారు. మళ్ళీ కాల్చుంటే ఒక 5:30కి అలా ఇస్తా, స్వీట్ కార్న్ ఇస్తా. ఏదో ఒకటి స్నాక్ అయితే ఉండాలండి ఈవినింగ్ మా పిల్లలకి. తక్కువనే పాలు ఇస్తా, ఎందుకంటే అవి స్వీట్ కార్న్ తింటారు కాబట్టి తక్కువనే పాలు ఇచ్చేస్తా. బౌల్ ఎక్కడో పెట్టేస్తా. ఇదిగోండి నా టీ అయితే పెట్టుకున్నా. నా టీ రెడీ అయిపోయింది. ఇంక మా పిల్లలు కూడా పాలు కూడా ఆఫ్ చేసా. నేను టీ తాగేలోపు పాలు చల్లారుతాయి, అందుకనేసి. ఇంకా స్వీట్ కార్న్ ఇంకా ఉడకాలి, ఇంకా బాయిల్ అవ్వాలి, ఇంకా మెత్తగా అవ్వలేదు. కాలుతుందండి. కాలేది కూడా తాగలేము, కాలిపోతుందండి. నేనైతే టీ తాగేసాను. ఇప్పుడు మా పిల్లలకి వచ్చి పాలు కూడా చల్లారాయి, పాలు ఇచ్చేస్తే స్వీట్ కార్న్ బాయిల్ అయిపోయాయి. చల్లారిన తర్వాత స్వీట్ కార్న్ ఇస్తాం. మా పాప ఎప్పుడు మానుతుందో ఏమో అండి, పాల పీకతో, పాల బుడ్డితో ఎప్పుడు మానేస్తుందో ఏమో తెలీదు. గ్లాస్తో అస్సలు తాగదండి. గ్లాస్తో తాగుతావా? గ్లాస్తో ఇచ్చేస్తున్నా. చూడండి పాల బుడ్డినే కావాలంటండి. మరి ఏం చేయాలో తెలియట్లేదు. నిదానంగా అయితే మానిపిస్తానండి. పాలు మా పాపకి, మా చిట్టి తల్లి పాలు. మా పాప హెయిర్ స్టైల్ చూడండి ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయండి. ప్లీజ్ కామెంట్లో కామెంట్ చేయండి మా పాప హెయిర్ స్టైల్ ఎలా ఉందో. ఊరి నుంచి వచ్చాక పార్లర్కి పిలుచుకెళ్ళి హెయిర్ కట్ చేయించానండి. ఇదిగోండి స్వీట్ కార్న్ కూడా చల్లారాయి. ఇప్పుడు మా పాపకి ఇచ్చేస్తా, మా పాపకి బాబుకి. తీసుకో, అన్నయ్యకి ఇవ్వు. ఇది అన్నయ్యకి ఇస్తాలే, నువ్వు తినే. స్వీట్ కార్న్ కూర్చో. బాగుందా? సరే తినమా, పడేయకు కింద, సరేనా? నువ్వు పడేయద్దు నాన్న, తినేసేయి. ఇక్కడ వచ్చి మా బాబుకి హోంవర్క్ రాపిచ్చేస్తున్నా. మా పాప చూడండి చైర్లో కూర్చొని బుక్స్ బ్యాగ్లో అన్నీ తీసేస్తూ ఉంది. హోంవర్క్ రాపిచ్చేస్తా. రాయ్ నాన్న రాయ్. అమ్మ పలుకుంటు రాయ్. మొత్తం ఆటు అరా వరకు, బండిరా వరకు హోంవర్క్ ఇచ్చారు, రాపిస్తున్నా 2 times. మా బాబుకు హోంవర్క్ రాపిస్తూ నాకు కొన్ని బట్టలు ఉన్నాయండి, ఒక 4 జతలు.
అవి ఐరన్ చేసేసుకుంటా. ఇక్కడ హీట్ అవుతుంది ఆల్రెడీ. ఇక్కడ హీట్ బీరువాళ్ళు పెట్టాల్సిన బట్టలు అందుకు చైర్లో పెట్టేసా. ఐరన్ చేసిన తర్వాత మరి పెడదామనేసి అన్నీ ఇంకొక 4 జతలు ఉన్నాయండి బట్టలు. మా ఓడిది ఒక షర్ట్ ఉంది. ఇప్పుడైతే బయటికి వెళ్తున్నామండి, వెజిటేబుల్స్ తీసుకురావడానికి అనేసి వెళ్తున్నాం. బయట నుంచి వచ్చేసామండి, మార్కెట్కి వెళ్ళేసి వచ్చాము. వెజిటేబుల్స్ తెచ్చుకున్నాం 1 వీక్కి సరిపడా వెజిటేబుల్స్. సొరకాయ, కొత్తిమీర, బీరకాయ, ఇది వచ్చి పప్పాయ, కీర, కరివేపాకు అండ్ క్యారెట్, గోరుచిక్కుడుకాయలు, బనానా, పచ్చి అరటికాయలు, వంకాయ అండ్ పచ్చిమిర్చి, కాలీఫ్లవర్, ఆలుగడ్డ అండి. ఇక్కడ వచ్చి మా పాపకి స్ట్రాబెర్రీ తీసుకొచ్చామండి. మా పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు స్ట్రాబెర్రీ అనేసి. ఒక డిఫరెంట్ టేస్ట్ ఉన్నాయండి, పుల్లగా తీయగా ఉన్నాయి. అంటే ఎప్పుడు తినలేదు కదా, అందుకు నచ్చలేదు మాకు. మా పాపకు నచ్చాయి, తినేస్తుందండి. నైట్ డిన్నర్కి వచ్చి చపాతీ అండ్ మార్నింగ్ బీట్రూట్ ఫ్రై ఉన్నిందండి. మేము మధ్యాహ్నం నేను పాప రసంతోనే తినేసాము. ఇంకా చపాతీలు చేసుకొని తినేసామండి. ఇంకా మా పిల్లలు కూడా ఇంక ఇప్పుడు పడుకుంటాం. బాయ్ అండి, గుడ్ నైట్, సీ యూ టుమారో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, సీ యూ టుమారో అండి.